హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. కొత్త చేయూత పెన్షన్‌లు ఎవరికి, ఎలా ఇస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చాలా మంది ఎక్కువగా ఎదురు చూస్తున్న అంశానికి వచ్చాం. కొత్త పెన్షన్‌లు. గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. నాకు కొత్త పెన్షన్ వస్తుందా? కొత్త లిస్టు ఎప్పుడు వస్తుంది? నేను అప్లై చేశాను, ఇంకా ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. కొత్త పెన్షన్లు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అర్హుడికి ఒకే రోజున ఇవ్వరు. సాధారణంగా ప్రభుత్వం అర్హుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన, డేటా వెరిఫికేషన్ ఇలాంటి ప్రక్రియల తరువాత దశల వారీగా లబ్ధిదారులను చేర్చుతుంది. ఎవరు అర్హులు? ఇది ప్రభుత్వం నిర్ణయించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగి ఉన్నవాళ్ళు, సామాజిక భద్రత వర్గాలు. అయితే కేవలం దరఖాస్తు కోసమే చేశామని మాత్రమే పెన్షన్ మంజూరు అవుతుంది అని అనుకోకూడదు. పెన్షన్ రాకపోతే ఏమి చేయాలి? ఇప్పుడు చాలా ఉపయోగకరమైన భాగానికి వచ్చాం. ఒకవేళ ఈ నెల పెన్షన్ రాకపోతే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ విషయాలు చెక్ చేయాలి. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా ఇప్పటికీ జమ అయ్యి ఉండొచ్చు. పాస్‌బుక్ అప్డేట్ చేయండి లేదా బ్యాంకుల్లో అడగండి. ఆధార్ లింకింగ్. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ సరిగ్గా లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి. కేవైసీ పూర్తయిందా? కొన్ని బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేయమని అడుగుతాయి. అవసరమైతేనే వెంటనే పూర్తి చేయండి. స్థానిక అధికారులను సంప్రదించండి. మీ గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయం లేదా సంబంధిత అధికారిని కలిసి సమస్యను వివరించండి. ఇప్పుడు భవిష్యత్తులో చేయూత పెన్షన్‌లో వచ్చే మార్పులు, అలాగే ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన విషయం ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో చివరి ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఏంటంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఏమని? చేయూత పెన్షన్‌లు అంటే ఏంటి? ఇప్పటి వరకు పెన్షన్ ఎలా అందించారు? డీబీటీ అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలు కలిగేటి ఏంటి? సవాళ్ళు ఏంటి? కొత్త పెన్షన్‌లు ఎలా తెలుసుకోవాలి? అలాగే పెన్షన్ రాకపోతే ఏం చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే రాబోయే రోజుల్లో పెన్షన్ వ్యవస్థ ఎలా మారబోతుంది? ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కువగా డిజిటల్ విధానాలు కూడా వెళుతున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం లబ్ధిదారులకు సేవలు వేగంగా, పారదర్శకంగా అందించడం. డిజిటల్ విధానాలు పెరగడం. భవిష్యత్తులో పెన్షన్ సంబంధిత సేవలు మరింత డిజిటల్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు దరఖాస్తు ప్రక్రియ, లబ్ధిదారుల వివరాల పరిశీలన, చెల్లింపుల ట్రాకింగ్ ఇలాంటి విషయాలు ఆన్లైన్‌లో అందుబాటులోకి రావచ్చు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే తగ్గే అవకాశం ఉంటుంది. డేటా వెరిఫికేషన్‌ను ఎక్కువగా ప్రాధాన్యత. పథకాల వరకు అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం అందేలా డేటా పరిశీలన ముఖ్యమైన అంశంగా మారుతుంది. అందుకే ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. బ్యాంకింగ్ అవగాహన అవసరం. ఇకపై డబ్బు నేరుగా ఖాతాల్లోకి వచ్చే విధానాలు పెరుగుతున్నప్పుడు ప్రజలకు బ్యాంకింగ్‌పై అవగాహన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాస్‌బుక్ అప్డేట్ చేయడం, ఖాతా యాక్టివ్‌గా ఉండడం, మొబైల్ నంబర్ అప్డేట్ చేయడం ఇలాంటి విషయాలు కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబంలో సభ్యుల బాధ్యత. చాలా మంది పెన్షన్ అధికారులు లబ్ధిదారులకు, వృద్ధులు వారికి బ్యాంకు పనులు, డిజిటల్ సేవలు, మెసేజ్‌లు అర్థం అవ్వవు. కష్టంగా ఉండవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు వారికి సహాయం చేయడం చాలా అవసరం ఉంటుంది. ప్రజలు ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుంది అంటే ఈ విషయాలు చెక్ చేయడం మేలవుతుంది. ఎందుకంటే బ్యాంకు ఖాతా అకౌంట్ యాక్టివ్‌గా ఉందో చూడడం, ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా చూడటం, మొబైల్ నంబర్ అప్డేట్ ఉందా, అవసరమైన పత్రాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఈ చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో సమస్యలు తగ్గవచ్చు. అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మొత్తంగా చూస్తే చేయూత పెన్షన్ల వ్యవస్థలో మార్పులు రావడం అనేది చాలా ప్రజలకు మంచి సులభంగా అందించే ఒక లక్ష్యంతో జరుగుతున్న ప్రక్రియగా చూడాలి. కానీ మార్పులు వచ్చినప్పుడు ప్రజలు కూడా తమ వివరాలు సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఈ రోజు యొక్క తెలంగాణ పింఛన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి తాజా వార్తల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి తెలంగాణ పింఛన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది.